టీవీ9 టీవీ న్యూస్ కి స్వాగతం. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నుండి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ గా ప్రమోషన్ పొంది సిన్సియర్ గా పనిచేస్తున్న కల్లూరి పెద్దమస్తానయ్య భుజానికి జెండా వేసుకుని సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని కొనసాగించి తాలూకా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడి నుండి జాతీయ అధ్యక్షులుగా ఎదిగిన కల్లూరి పెద్దమస్తానయ్య జీవితం. కల్లూరి పెద్దమస్తానయ్య అందరూ ప్రజాప్రతినిధుల, అధికారుల మన్ననలు పొంది సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ గా ఎదిగిన వైనం. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్దమస్తానయ్య అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో, జిల్లా కలెక్టర్లతో, మంత్రి నారా లోకేష్ బాబుతో, స్వచ్ఛంద సేవా ప్రతినిధులతో, అధికారులతో ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు, మెమెంటోస్, మోడల్స్ అందుకోవడం జరిగింది. కల్లూరి పెద్దమస్తానయ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులుగా ఎన్నికై ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఆమె దగ్గరికి నువ్వే పో, ఆమె ఇంటి దగ్గర రాని, నువ్వు ఆమె దగ్గర. నేను అదే చెప్పిన సార్ కూడా అదే చెప్తాను. ఓకేనా? నా పేరు కల్లూరి పెద్దమస్తానయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, టీబీ యూనిట్ ఆత్మకూరు మరియు కేంద్ర అధ్యక్షుడు, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. నేను మా తండ్రి గారైన డికే హుసేన్ మరియు దస్తగిరమ్మ గారికి ప్రథమ సంతానము. నేను 1995లో బైరూటి పిహెచ్సి వెంకటాపురం సబ్ సెంటర్ నందు మొట్టమొదటిగా వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ సబ్ సెంటరు ముళ్ళ కంపలతో సబ్ సెంటర్లోనికి పోకుండా చాలా ఇబ్బందులు ఉండేది. అందుకోసం అక్కడ ఉన్న కంప చెట్లు మొత్తం కొట్టించేసి సబ్ సెంటర్ను ఇమ్యునేషన్ కోసం, మలేరియా కోసం, టీబీ కోసం, మరి వచ్చే ఓపీ అంటే పేషెంట్లకు అత్యవసరమైన పరిస్థితుల్లో మందులు అందించడం కోసం, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడం కోసం, పల్స్ పోలియో వేయడం కోసం ఆ సబ్ సెంటర్ను తయారు చేసి మేము విధులను నిర్వర్తిస్తూ ఉన్నాను. కొద్ది కాలం తర్వాత ఆత్మకూరు నందు చుట్టుపక్కల గ్రామాలలో మలేరియా ఉధృతంగా రావడం వలన మా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ నరహరి గారు నన్ను హైదరాబాద్ మలేరియా మైక్రోస్కోపిస్ట్గా ట్రైనింగ్ ఇప్పించి ఆత్మకూరు నందు మలేరియా నిర్ధారణ కేంద్రము మేము రామచంద్రారెడ్డి, పాండురంగ చౌదరి, డాక్టర్ సలాం మహేశ్వరయ్య మరియు ఇతరుల వద్ద ఆర్థిక సహాయం కాకుండా వారితో వస్తువులను తీసుకొని మలేరియా నిర్ధారణ కేంద్రాన్ని నిర్మించి ఆ మలేరియా నిర్ధారణ కేంద్రానికి స్వర్గీయ బుడ్డా వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి వారి పేరు మీద మా ఎమ్మెల్యే అయిన బుడ్డా సీతారాం రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ మలేరియా నిర్ధారణ కేంద్రాన్ని మేము ప్రారంభోత్సవం చేసిన తర్వాత నెలకు వందల సంఖ్యలో ఉండేటివి తగ్గుముఖం పట్టి నెలకు 1 నుంచి 5 కేసులు, అంటే ఒక నంబర్గానే ఉండేది. అప్పుడు 3 నంబర్ల నుంచి 1 నంబర్కు రావడం వల్ల మలేరియా పూర్తిగా నియంత్రణలోకి రావడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో బోధకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్రామాలకు మేము రాత్రిపూట సర్వే చేసి అక్కడ బోధకాలను తగ్గించడంలోనూ నియంత్రించడంలోనూ చాలా కృషి చేసినాము. అదేవిధంగా చెప్పాలంటే మాకు ఫస్ట్ అన్ని కాంట్రాక్ట్ లేకుండా ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవాళ్ళము. తర్వాత మా వాళ్లకు ఉద్యోగం రాలేదని చాలా ఇబ్బంది పడేవాడిని. తర్వాత మా బ్యాచ్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. రావడం వల్ల అది కూడా ఎట్లా వచ్చింది, కాంట్రాక్ట్ పద్ధతిలో రావడం వల్ల మాకు చాలా బాధ వేసి నేను ఎన్నోసార్లు గత
ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. అదేవిధంగా వివరించడం కూడా జరిగింది. ఈ విధంగా మా హెల్త్ అసిస్టెంట్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుకోవడం వలన గత ప్రభుత్వం 10,000 మందిని రెగ్యులర్ చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే నేను చేసిన వైద్య ఆరోగ్య శాఖలో నా సేవలు గుర్తించి జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నాకు అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా టీబీలో టీబీ నియంత్రణలో చాలా బాగా చేయడం వలన మా జిల్లా కర్నూలు జిల్లా ద్వితీయ స్థానంలో రావడం, అందుకోసం మా డిటిసిఓ గారు మోక్షేశ్వర్ గారు నన్ను తీసుకొని పోయి కేంద్ర స్థాయిలో అవార్డును డాక్టర్ మోక్షేశ్వర్ సారు మరియు నేను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిరుపేదలైన ప్రజలు దగ్గుతో టీబీతో బాధపడే వారికి మేము వేంపేట నందు పౌష్టికాహారాన్ని ఇతరుల సాయంతో మేము అందించడం జరిగింది. కాబట్టి నేను ఈ మండలానికి వచ్చిన తర్వాత చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు ఆటోలో ఒక స్త్రీ గర్భం నుంచి ప్రసవం చేయడం కోసం చాలా ఇబ్బందులు పడింది. మా కళ్ళ ముందరనే ఆటోలో ప్రసవం కావడం వల్ల అక్కడి నుంచి ఇమీడియట్గా సబ్ సెంటర్కి తీసుకుని వచ్చి సి విజయలక్ష్మి గారితో బొడ్డుతాడు కట్ చేసి తల్లి బిడ్డలను ఇద్దరిని సంరక్షించి వారిని తృప్తిగా మరియు వారికి ఏ ఇబ్బంది లేకుండా వారిని ఇంటికి పంపించడం జరిగింది. ఆ విషయం జరిగిన తర్వాత ఆ విషయాన్ని ఏ రాష్ట్ర రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి, సార్ ఇది ఇట్లా జరిగింది కాబట్టి ఇక్కడ మనము ప్రభుత్వ ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ ప్రసూతి కేంద్రాన్ని మా డాక్టర్ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో, ఆ తర్వాత హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, కాంతమ్మ, అదేవిధంగా కొన్ని రకాల సేవా సంస్థలైన స్పేస్, శ్రీ పరమేశ్వరి ఎడ్యుకేషన్ సొసైటీ వారు మరియు రమణమ్మ, నాగశేషులు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ ప్రసూతి కేంద్రానికి ఆయన మరమ్మతులకు అయిన ఖర్చులు మొత్తం ఇచ్చి చేయడం జరిగింది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైద్యశాఖ వేళల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా కాలేజీకి మరియు స్కూల్కు మధ్యలో గోడ లేకపోవడం వల్ల ఆ కాంపౌండ్ మొత్తం మందు తాగి సీసాలు పలగొట్టి చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఆ విషయాన్ని గమనించిన మేము మధ్యలో కాంపౌండ్ వాల్ కట్టించి గేట్ కూడా కట్టించడం జరిగింది. ఈ విధంగా నేను సేవ చేస్తూ ఉన్నాను. ఈ సేవను గుర్తించి మా దగ్గరకు వచ్చిన VS 369 టీవీ న్యూస్ మరియు చాము TV9 వారికి, తెలుగు న్యూస్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చేసిన సేవలను ప్రజల దృష్టికి తీసుకుపోయి వారు ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు తెలిపే విధంగా చేస్తున్నారు కాబట్టి వారికి వాళ్ళ యొక్క డైరెక్టర్ గారికి మరియు విలేకరులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందరితో ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారితో నేను హైదరాబాద్లో కలవడం, అదేవిధంగా నారా లోకేష్ గారితో కూడా కలవడం, విషయాలు తెలపడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్లో నాకు అవార్డ్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఢిల్లీలో మా డాక్టర్ మోక్షేశ్వర్ గారి సమక్షంలో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా NGOs కూడా నాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ సార్.